హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇది పనగంటి కూర పప్పు, నెయ్యి తాలింపేసి ఎగిరిపప్పు వండానమాట. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఒలిసేసేసి పప్పు చేశాను. అది పనగంటి కూర అన్ని రకాల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదండి పనగంటి కూరలో. అందుకని ఆకుకూరలు ఎక్కువ తినాలని చెప్పారు డాక్టర్ గారు నాకు. అందుకని ఎక్కువగా ఆకుకూరలు తిందామని ఏదో ఒక దాంట్లో వేస్తూనే ఉంటాను. ఇదిగోండి, ఇది కొండపిండాకు. ఈ కొండపిండాకు చక్కగా నూనెలో వేపేసి కడిగేసి ఆరబెట్టి నూనెలో వేపాను. ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఏడుశనగగుళ్ళు, చింతపండు గుజ్జు, ఇందులో ఎల్లుల్లిపాయలు. ఇగోండి ఎల్లుల్లిపాయలు. ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుని గట్టిగా చేసుకుని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. పైగా ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుంది. హెల్త్ పరంగా కొండపిండాకు చాలా మేలు చేస్తుంది.